క్రైస్తవులు మందిరానికి రాకపోవటానికి వాళ్ళు చెప్పే సాకులు చూస్తుంటే కొంత ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పే మొట్టమొదటి కారణం ఏంటంటే, మాకు మందిరం దూరమైంది, అందువలన మేము రాలేకపోతున్నాము అని అంటారు. బైబిల్‌లో ఒక అద్భుతమైన స్త్రీ ఉన్నది. ఆమె పేరు హన్నా. ఆమె మందిరానికి సుమారు 60 కిలోమీటర్ల పైనే ఉన్నది. అయినా గాని ఆమె మందిరాన్ని విడిచిపెట్టలేదు. మందిరానికి దూరమైనా సరే క్రమం తప్పకుండా దేవుని మందిరానికొచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవం ఆమెకున్నది. రెండవ సాకు ఏంటయ్యానంటే, దేవుడు మాకేం చేశాడు అని అంటారు. దేవుడు మాకు ఏం చేశాడనే మాటకు హన్నానే సమాధానం చెప్తుంది. ఏంటంటే, హన్నా గర్భాన్ని దేవుడే మూసేశాడట. అయినా సరే దేవుని సన్నిధికి రాకుండా మానలేదు హన్నా. ఈ మూడో సాకు ఏందంటే, మూడో సాకు పాస్టర్ గారు మా గురించే వాక్యం చెప్తారు. ఎప్పుడైనా పోక మేము మందిరానికి వెళ్తే కావాలని మా గురించే పాస్టర్ గారు వాక్యం చెప్తారు. అందువలన మేము మందిరానికి రావట్లేదు అని చెప్పి చాలామంది సాకు చెబుతారు. హన్నానే దీనికి చక్కని జవాబు చెప్తుంది. ఏంటంటే, ఆ పాస్టర్ గారు వచ్చేసి హన్నాని తాగుబోతూ నువ్వు ఎంతకాలం మూలుగుతున్నావు, వెళ్ళిపోని గద్దించాడు. అయినా సరే అక్కడి నుంచి వెళ్ళిపోలేదే. వెళ్ళిపోకుండా అక్కడే ఉండి ప్రార్థన చేసింది, మొరపెట్టింది. చివరికి అక్కడి నుంచి అద్భుతమైన దీవెనలు పొందుకున్న దాఖలాలు హన్నా జీవితంలో ఉన్నాయి. నాలుగవ సాకు ఏంటంటే, మరి మా సంఘ సభ్యుల్లో ఎవ్వరు కూడా మంచోళ్ళు కాదు, అందరు చెడ్డోళ్ళే. దేవుని బిడ్డలారా, దీని గురించి కూడా హన్నా ఓ మంచి వివరణ చెప్తుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా కొంతమంది స్త్రీలు రకరకాలుగా చెడ్డ అలవాట్లు కలిగి ఉన్నారట. అయినా సరే వాళ్ళ వైపు చూడకుండా ఈ హన్నా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూడటం వల్ల దేవుని దగ్గర ఓ అద్భుతమైన బహుమానాన్ని పొందుకొని ఈ రోజున మనందరికి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించినటువంటి దాఖలాలుగా మనం చూస్తున్నాం. ఐదవ సాకు ఏంటంటే, ఇదిగో మా పాస్టర్ గారి కుటుంబం సభ్యులందరూ కూడా మంచోళ్ళు కాదండి అని చాలామంది సాకు చెప్తూ ఉంటారు. ఒక మాట చెబుతున్నానా, ఏలి కుమారులు భయంకరమైన త్రాగుబోతులు, వ్యభిచారులుగా ఉన్నారు. వాళ్ళ వైపు కూడా చూడలేదట హన్నా. వాళ్ళ వైపు చూడలేదు, సంఘస్థుల వైపు చూడలేదు, దూరమని లెక్క చేయలేదు, పాస్టర్ గారు దూషించినా పట్టించుకోలేదు. ఏమండి, ఏది ఏమైనా సరే ఇవన్నిటినీ పట్టించుకోకుండా దేవుని మీద ఆధారపడ్డది, మందిరానికి వచ్చింది, ఆరాధించింది, గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతుంది. కనుక దేవుని పిల్లలారా, సాకులు చెప్పి దేవునికి దూరం కావడం కంటే సాకులు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి హన్నా వలె ఆశీర్వాదం పొందుకో. గొప్ప మేలు నువ్వు చూస్తూ దాకా. దేవుడు ప్రేమ గలవాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు సాకులు చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ సాకులు దొరుకుతూనే ఉంటాయి.